రాశి చక్రంలో మకర రాశి 10వది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందినవారు. ఇలా అయితే మొసలి గట్టిపట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దానిని అంతు చూసే వరకు వదిలిపెట్టరు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. మకర రాశి వారికి బంధుప్రీతి ఎక్కువ. మకర రాశి వారు అందరికీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని ప్రేమించే వారితో సమానంగా చూస్తారు. మాట మీద నిలబడే తత్వం ఉంటుంది. మకర రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అలాగే మంచి స్థితికి, బలమైన ఆర్థికపరమైన స్థితికి వెళ్తారు. అలాగే ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది అటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఎవరైనా సరే ఇద్దరు వివాహ పొంతను చూసేటప్పుడు కేవలం రాశి పొంత వారే కాకుండా ఇద్దరు జాతకాలను పరిశీలించి జాతకాలు కలిసిన తర్వాతనే వివాహం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళిద్దరి వివాహ బంధం బాగుంటుంది. మకర రాశి వాళ్ళు మేషరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే కొంచెం దూకుడు స్వభావం, తొందరపాటుతనం, తొందరగా నిర్ణయం తీసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్న మేషరాశి వాళ్ళని మకర రాశి వాళ్ళు చేసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ మంచిగా కుదురుతుంది. అంటే ఈ మకర రాశి వాళ్ళను చేసుకున్నటువంటి మేషరాశి వారికి కేంద్ర స్థితి ఉంటుంది. కేంద్ర స్థితి వలన వీళ్ళు మంచి విజయాలను, జీవితంలో మంచి పేరు ప్రతిష్టలను, మంచి సంతానాన్ని పొందుతారు. మంచి వైవాహిక జీవితాన్ని గడపగలుగుతారు. అయితే వీళ్ళిద్దరిలో కూడా ఈ మేషరాశి మకర రాశి వారిని వివాహం చేసుకునేటప్పుడు మేషరాశి వాళ్ళు విజయం సాధిస్తారు. అలాగే మేషరాశి వాళ్ళదే పై చేయిగా ఉంటుంది. మకర రాశి వాళ్ళు వృషభ రాశిని వివాహం చేసుకున్నట్లయితే ఇది చాలా ఖచ్చితమైన మంచి జంటగా ఉంటారు. మంచి కళాదృష్టి, గృహాన్ని చక్కగా అలంకరించుకోవడం, అలాగే మంచి సహనం, ఓర్పు, సమస్యలన్నీ తట్టుకొని నిలబడే మనోధైర్యం కలిగిన వృషభ రాశి వారిని, మంచి పట్టుదల, ఆకర్షణ శక్తి, కష్టపడే మనసుతో ఉన్న మకర రాశి వాళ్ళు వివాహం చేసుకోవడం లక్ష్మీప్రదం అని చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి స్థితి వలన మంచి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. సమాజపరంగా మంచి ఉన్నతమైన స్థితిని చేరుతారు. వీరిద్దరు జాతకాలు కలిస్తే వీరి కాంబినేషన్లో వైవాహిక పొంతన ఎంత ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడం సహజంగానే జరుగుతుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు వృషభ రాశిని చక్కగా వివాహం చేసుకోవచ్చు. అయితే వీరిద్దరిలో మకర రాశి వాళ్ళదే పైచేయిగా ఉంటుంది. అయినప్పటికీ వీరిద్దరూ చక్కటి వైవాహిక జీవితాన్ని గడపగలుగుతారు. మకర రాశి వాళ్ళు మిథున రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీరిద్దరికీ పృష్టాష్టక స్థితి ఉండడం వలన, అంటే 6, 8 స్థితి ఉండడం వలన వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ పొంతన సరిపోదు. అంటే మకర రాశి వాళ్ళు పొరపాటున మిథున రాశి వారిని కనుక వివాహం చేసుకున్నట్లయితే కొంచెం తప్పుల్ని వెతికేటటువంటి మనస్తత్వం, అలాగే కొంచెం వ్యంగ్యం, వెటకారం, సంభాషణ చతురత, చలాకితనంతో 2 రకాల స్వభావాలు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళని కనుక ఈ మకర రాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళకి వైవాహిక జీవితం సక్రమంగా ఉండే అవకాశం 199% ఉండదని చెప్పవచ్చు. అయితే ఈ విషయం ఇద్దరు జాతకాలు పరిశీలించిన తర్వాతనే చేయాల్సి ఉంటుంది. మకర రాశి వాళ్ళు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగానే ప్రేమ, ఆప్యాయత, కుటుంబం పట్ల ఆపేక్ష, మమకారం, బంధుప్రీతి చక్కగా ఇంటి మీద వ్యామోహం ఉన్న ఈ కర్కాటక రాశి వారికి మకర రాశి వారిని చక్కటి కాంబినేషన్ కుదురుతుంది. అయితే ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమసప్తక స్థితి వలన కొంచెం గ్రహస్థితులను పరిశీలించిన తర్వాతనే వివాహం చేయడం మంచిది. ఎందుకంటే సహజంగా సున్నితమైన స్వభావం కలిగిన కర్కాటక రాశి వాళ్ళు ఈ మకర రాశి వాళ్ళ మొండితనానికి కర్కాటక రాశి వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు, అలాగే కొంచెం పట్టుదలకు పోయినప్పుడు వారి జీవితంలో కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళిద్దరిని జాతకాలను జాగ్రత్తగా పరిశీలించి వారు వివాహం చేయడం మంచిది. మంచి స్థితిని పొందుతారు. మంచి స్థితిలో బలమైన బంధం ఏర్పడుతుంది. మకర రాశి వారు సింహరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే షష్టాష్టక స్థితి వలన వీరిద్దరికీ వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల రీత్యా ఉన్న దోషాలు ఇబ్బందులు ఖచ్చితంగా కలుగుతాయి. కనుక వీలైనంత వరకు సింహరాశి వారికి, మకర రాశి వారికి వివాహం చేయరాదు. మకర రాశి వాళ్ళు కన్యా రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే మంచి ధనాదాయ మార్గాలు ఏర్పడతాయి. సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. సహజంగానే మంచి ఆకర్షణ, వాక్పటిమ, చతురత, పట్టుదల కలిగిన మకర రాశి వారికి కన్య వాళ్ళు ఎంతో మద్దతుగా ఉంటారు. అలాగే కన్యా రాశి వాళ్ళని ఎన్నో విషయాల్లో మకర రాశి వాళ్ళు ప్రోత్సహించి ముందుకి తీసుకువెళ్ళగలుగుతారు.
కన్యా రాశి మకర రాశి స్త్రీ పురుషుల కాంబినేషన్ చాలా మంచిది, చాలా బాగుంటుంది. వీరి యొక్క వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది కనుక మకర రాశి వారికి కన్యా రాశి వారికి వివాహం చేసుకోవచ్చు. కనుక వీరిద్దరి మధ్య జాతకాలు కలిస్తే చక్కగా వీరిద్దరు వివాహం చేయవచ్చు. అయితే కన్యా రాశి వారిపై మకర రాశి వారి పైచేయి ఉంటుంది. మకర రాశి వాళ్ళు తులారాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి కలయిక చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కేంద్ర స్థితి అవ్వడం, తులారాశి అధిపతి అయిన శుక్రుడు మకర రాశి అధిపతి అయిన శని వీళ్ళిద్దరూ పరస్పరం మిత్రులు అవ్వడం వలన మకర రాశి తులారాశి వీళ్ళ స్థితి ఎంతో ఉన్నతమైన విజయాలను తెచ్చిపెడుతుంది. వాళ్ళు గ్రామస్తులు బాగోలేకపోతే తప్ప, గ్రహస్థితులు బాగోలేకపోతే తప్ప, జాతకాలు బలంగా ఉన్నట్లయితే మకర రాశి వారు తులారాశి వాళ్ళని చేసుకుంటే అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు, మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. మకర రాశి వాళ్ళు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళు 10 మందికి మేలు చేయాలనుకుంటారు. చక్కగా వాళ్ళ జీవితంలో మంచి జీవితం గడపాలనుకుంటారు. ఎంతో ఆలోచించి కుటుంబానికి ఏం కావాలి, ఏం చేయాలి, ఎలా చేయాలనేటువంటి తపన కలిగి ఉంటారు. కనుక వాళ్ళిద్దరి జాతకాలు కలిసినట్లయితే చేయవచ్చు. కారణం ఏంటంటే మకర రాశి వాళ్ళకి కొంచెం పట్టుదల అధికంగా ఉంటుంది, ఒక రకమైన జనాకర్షణ ఉంటుంది. వాళ్ళు ఎంతోమంది మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, మంచి మంచి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ప్రతి దాంట్లోని కష్టపడే మనస్తత్వం ఉంటుంది, చట్టాన్ని గౌరవిస్తారు. ఇటువంటి మకర రాశి వాళ్ళు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగానే ఉంటుంది. జాతకాలు పరిశీలించిన మీదట వీళ్ళకి వివాహం చేయవచ్చు. మకర రాశి వారు ధనుస్సు రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే మకర రాశి వాళ్ళు మంచి జనాకర్షణ, ధనాకర్షణ కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు పబ్లిక్ రిలేషన్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అటువంటి ఆకర్షణ శక్తి కలిగిన మకర రాశి వారికి ధనుస్సు రాశి వారి ద్విద్వాసక స్థితి ఉండడం వలన కొద్దిగా ఆలోచించిన తర్వాతనే వీళ్ళకి వివాహం చేయాలి. అంటే ముఖ్యంగా మకర రాశి స్త్రీకి ధనుస్సు రాశి పురుషునికి ఇచ్చి వివాహం చేసినట్లయితే ధనుస్సు రాశి పురుషుడు ఆర్థికంగా, సామాజిక పరంగా ఎంత విజయాన్ని సాధిస్తాడు, మంచి మంచి ఉన్నతమైన స్థానాన్ని పొందుతారు, మంచి పదవులు, ఆరోగ్యం, ధనం కలుగుతారు. అలా కాకుండా మకర రాశి పురుషుడికి ధనుస్సు రాశి స్త్రీకి ఇచ్చి వివాహం చేసినట్లయితే వీళ్ళ మధ్య ఖచ్చితంగా మనస్పర్ధలు, గొడవలు ఏర్పడి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చి ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కనుక మకర రాశి పురుషుడికి ధనుసు రాశి స్త్రీకి ఇచ్చి వివాహం చేయరాదు. జాగ్రత్తలు పాటించి వీళ్ళ మధ్య వైవాహిక బంధాన్ని ఏర్పరచడం మంచిది. మకర రాశి పురుషులు మకర రాశి స్త్రీలను వివాహం చేసుకున్నట్లయితే ఇది ఎంత మాత్రం సమంజసం కానటువంటి విషయంగానే చెప్పగలవచ్చు. కారణం ఏమిటంటే మకర రాశి స్త్రీ మకర రాశి పురుషులను వివాహం చేసుకున్నట్లయితే వీరిద్దరి యొక్క జీవితంలో ఎదుగుదల ఉండదు. అలాగే ఒకరి వల్ల ఒకరు కొంత ఇబ్బందికరమైన స్థితికి వెళ్తారు. ఆర్థికంగా డెవలప్మెంట్ అనేది ఉండదు, సామాజికంగా అభివృద్ధి ఉండదు. అలాగే ముందుకు వెళ్ళేందుకు అవకాశం లేనటువంటి పరిస్థితుల్లోకి చిక్కుకుపోతారు. సమస్యల సుడిగండంలో మిగిలిపోతారు. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ మకర రాశి స్త్రీ పురుషుడిని చేసుకోరాదు. మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే ఈ సహజంగానే ఊహాజీవులు, మంచి సంకల్ప శక్తి కలిగి ఉన్న, మానసికంగా చక్కటి ఆలోచన కలిగిన, భవిష్యత్ జ్ఞానాన్ని కలిగిన కుంభరాశి వాళ్ళని ఈ మకర రాశి వాళ్ళు చేసుకోవాలంటే వీళ్ళిద్దరి జాతకాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే వీరు వివాహం చేసుకోవచ్చు. కారణం ఏమిటంటే మకర రాశి కుంభరాశికి మధ్య ద్విద్వాస స్థితి వలన ఈ పరిస్థితి ఉంటుంది. కుంభరాశి స్త్రీని మకర రాశి పురుషుడు చేసుకున్నట్లయితే ఈ కుంభరాశి వాళ్ళు కుటుంబం పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. కనుక ఈ కుంభరాశి స్త్రీని చేసుకున్నటువంటి మకర రాశి పురుషుడు ఆర్థికంగా మంచి స్థితికి వెళ్తాడు, మంచి స్థితిగతులను పొందగలుగుతారు. అలా కాకుండా కుంభరాశి పురుషుడిని మకర రాశి స్త్రీ చేసుకున్నట్లయితే ఆ మకర రాశి స్త్రీ జీవితంలో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్లోకి, దర్శనపూర్తి వాతావరణానికి, పూర్తిగా డిప్రెషన్లోకి, రకరకాల అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక అటువంటి పరిస్థితుల్లో కుంభరాశి పురుషుణ్ణి మకర రాశి స్త్రీ వివాహం చేసుకోరాదు. మకర రాశి వారు మీనరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళు మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు, ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉంటారు, మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. కుటుంబం పట్ల ఆప్యాయత, మనసులోని కోరికలు, చక్కటి జీవితం గడపాలని అభిలాష కలిగినటువంటి మీనరాశి వాళ్ళతో ఈ మకర రాశి వారి జీవితం సంతోషకరంగా గడుస్తుంది. చక్కటి వైవాహిక జీవితాన్ని పొందుతారు. సంతానం మంచి ఉన్నత స్థితిలోకి వెళ్తారు. మీరు ఆర్థికంగా, సామాజికంగా మంచి స్థితిలోకి వెళ్తారు.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.